పత్రిక దయచేసి చూడండి. ఫిలిప్పీ పత్రిక 9వ అధ్యాయం, 2వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:17 చదువుతా. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. మంచిది. ఈ వచనాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం మొదటి నుంచి మనము ధ్యానం చేస్తూనే వస్తున్నాము. మొదటి 11 వచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాదిరి, ఆయన మనస్సును గురించి ధ్యానించాం. 16 నుంచి 17 వచనాల వరకు లేక 16 వచనాల వరకు ఫిలిప్పీ సంఘం యొక్క మాదిరి, విశ్వాసుల యొక్క మాదిరి. తర్వాత 7 నుంచి 17 నుంచి 18 వచనాలకు పౌలు యొక్క మాదిరి లేక పౌలు యొక్క సమర్పణ. తర్వాత 20 నుంచి 25 వచనాల వరకు లేక 24 వచనాల వరకు తిమోతి యొక్క మాదిరి వ్రాయబడింది. 25 నుంచి చివరి దాకా 30 వచనాల వరకు ఎపఫ్రోదీతు గురించి వ్రాయబడింది. ఈ లేఖనాలను వరుసగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. కొన్ని పాఠాలు రికార్డ్ అయినాయి, కొన్ని నోట్స్లో నేను సిద్ధపరిచాను. ఎవరికైనా ఏదైనా అవసరం అనుకుంటే అడిగితే నేను చెప్పడానికి సిద్ధమే. కాబట్టి ఈ ధ్యానాలు మన ఆత్మల క్షేమం కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. ఆ విషయాల్లో మనం ముందుకు సాగుదాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ 2 వచనాలు 17, 18, 19 వచనాలలో 18 వచనాల్లో పౌలు యొక్క సమర్పణ. ఇది ఈ వచన పౌలు యొక్క సమర్పణ లేక పౌలు యొక్క మాదిరి అని మీరు పెట్టుకుంటే కూడా చాలు. పౌలు యొక్క సమర్పణ అనేది మీరు మనసులో పెట్టండి. చూడండి, వచనాన్ని మనము చూద్దాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అన్నాడు. ఇక్కడ మీ విశ్వాస యాగములోను అన్నాడు. మీ అనే పదము ఎవరిని ఉద్దేశించి? మీ అంటే ఫిలిప్పీ సంఘము యొక్క విశ్వాసము. మీ విశ్వాస యాగములోను అంటే ఫిలిప్పీ సంఘమా లేక ఫిలిప్పీ సంఘస్థులారా, మీ విశ్వాస యాగములోను తర్వాత దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఫిలిప్పీ సంఘము విశ్వాసులే, వాళ్ళు విశ్వసించినారు కాబట్టి సంఘముగా ఏర్పడినారు. విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తికి రక్షణ, ఒక సంఘముగా కట్టబడతాయి. పౌలు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మాసిదోనియాకు వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిప్పీ పట్టణములోకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఎవరు రక్షించబడతారు? లుదియ రక్షించబడుతుంది. అక్కడ పుతోన్ అనే దయ్యం పట్టిన చిన్నది యేసు ప్రభు నామమున విడుదల పొందుతుంది. ఆ తర్వాత చెరసాల నాయకుడు రక్షించబడతాడు. అక్కడ విశ్వాసుల సంఘము ఉంది. తర్వాత ఈయన జైల్లో చెరసాలలో ఉండి పత్రిక దాదాపు 10 సంవత్సరాలు అని కొందరు లేక 16 సంవత్సరాల తర్వాత సంఘానికి పౌలు పత్రిక రాస్తున్నాడు.
ఆ ఉత్తరము సంఘం స్థాపించబడిన తర్వాత చెరసాలలో ఉండి ఆయన ఉత్తరం రాస్తున్నాడు సంఘానికి. దాదాపు 16 సంవత్సరాల గ్యాప్లో ఏమని రాస్తున్నాడు ఉత్తరములో ఇక్కడ అంటే, మీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను అన్నాడు. మొదటిది, మీ విశ్వాస యాగములో నేను పానార్పణము అని అంటే దాని అర్థం ఏంటిదంటే, మీరు విశ్వాసులే కానీ విశ్వాసములో అంతకంతకు విశ్వాసములో మరి ఎదగాలని నేను మీ కొరకు పానార్పణముగా పోయబడుతున్నాను అన్నాడు. దాని భావం అది. విశ్వాసులమైనప్పటికీ ఇంకా విశ్వాసములో ఎదగడానికి, విశ్వాసములో అభివృద్ధి పొందడానికి, అంతకంతకు అభివృద్ధి పొందడానికి నేను ఒక యాగంగా నా జీవితాన్ని పానార్పణముగా మీ కొరకు నేను పోయబడుతున్నాను అన్నాడు అన్నమాట. అది దాని భావం. మీరు వినాల, వాక్యం బాగా గమనించాలి. అది దాని భావం. నేను ఒక యాగం పూనుకున్నాను, మీరు విశ్వాసములో అంతకంతకు ఎదుగు నిమిత్తము మీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను అన్నాడు. చూడండి, విశ్వాసమును గురించి ఒక 3 మాటలు నేను చూపిస్తా బైబిల్ గ్రంథంలో. మొదటిగా చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త బైబిల్లో నుంచి చూడండి, 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును అన్నాడు. విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మరి తను వెంబడించేటువంటి మరి అపొస్తలులను లేక శిష్యులను ఏమని సంబోధిస్తున్నాడంటే, విశ్వాసము లేని వారలారా అని సంబోధిస్తున్నాడు. విశ్వాసము ద్వారా దేనైనా సాధించవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న బాబుకు పట్టినటువంటి ఆ దయ్యము వెళ్ళగొట్టలేకపోయారు వీళ్ళు. మూగ దయ్యము అని ఉంది 17వ వచనంలో. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని నీ ఎద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ పడునో ఎక్కడ వారిని పట్టుకును అక్కడ వారిని పడద్రోయుడు. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కోరుకొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగితేనే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పిరి. శిష్యుల చేత కాలేదు అది. అందుకని యేసు ప్రభు అన్నాడు, విశ్వాసం లేని వారులారా అన్నాడు. విశ్వాసము ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మీరు బాగా గమనించాలి. అంటే ఇక్కడ వారిలో ఏమి లేదని, విశ్వాసము లేదు అనే మాట ఇందులో మనం చూస్తాం. తర్వాత చూడండి, మత్తయి వార్త 8వ అధ్యాయం. కొంచెం ఫాస్ట్గా తీద్దాం, మన సమయంలో ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 26వ వచనం. అందుకు ఆయన 8:26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అంటాడు. ఇక్కడ దోణిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. తుఫాను, గాలి, సముద్రం లేచింది. యేసు ప్రభు వారి దగ్గరనే ఉన్నాడు. కానీ యేసు ప్రభువు నందు విశ్వాసము లేకుండా అల్ప విశ్వాసము కలిగి వాళ్ళు ఏమంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు లేచి ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఆయన పక్కనే ఉన్నాడు యేసుప్రభు వారు చూసుకుంటాడు కదా అని విశ్వాసం లేకుండా
బోధకుడా మేము నశించిపోతున్నాము అన్నారు. ఇక్కడ యేసుప్రభు వారికి పెట్టిన పేరేంటిదంటే అల్ప విశ్వాసులారా అన్నాడు. అల్ప విశ్వాసం అంటే కొంచెము విశ్వాసం కలిగి ఉన్నారు అని మీరు చూడాల. మరొక వచనాన్ని చూడండి, 15వ అధ్యాయం. ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 28వ వచనం. 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. ఈ కనాను స్త్రీ మరి విశ్వాసురాళ్ళు కాదు, అన్యురాలు. కానీ యేసు ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదమ్మా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆమె అనింది, కనాను స్త్రీ, అయ్యా, కుక్కల పిల్లలు కూడా నీ బల్ల దగ్గర పడు ముక్కలు తినడానికే ఎదురు చూస్తాయి కదా అని అనింది ఆమె. అప్పుడు యేసు ప్రభు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు. నీ విశ్వాసం గొప్పదమ్మా అని అన్నాడు. తర్వాత 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు చూద్దాం. 10వ వచనం మొదట చదువుతాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ ఒక అధికారి వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా, నా కుమారుడు లేక నా దాసుడు, శతాధిపతి వచ్చి నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచున్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచుమన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను వస్తానని చెప్పినప్పుడు శతాధిపతి అన్నాడు, అయ్యా, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. అప్పుడు శతాధిపతి మాటలు యేసు ప్రభు వారు విని, ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. అంటే మాట యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని మాటల యందు విశ్వాసం కలిగిన వాడు శతాధిపతి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి ఇక్కడ శతాధిపతుల గురించి ప్రభు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీల్లో కూడా ఎవరికి ఈయనంత శతాధిపతి అంత విశ్వాసము లేదు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, నేను 3 విశ్వాసాల గురించి చెప్పాను. మొదట ఒకటి, వారికి విశ్వాసము లేదు. రెండవది, అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు. పేతురు కూడా ఒకసారి నీళ్ళ మీదకి నడిచేటప్పుడు ఏమన్నాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు. కానీ నీళ్ళ మీద అడుగుపెట్టి కొంత దూరం పోయేలోపు ఆయన నీళ్ళలో మునిగిపోయాడు. మునిగిపోయినప్పుడు యేసు ప్రభు చేయి పట్టి లేపేమన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతీవి అని అన్నాడు. రెండవది ఏంటిదంటే అల్ప విశ్వాసం. అది దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచలేదు, సంశయం కలిగిస్తుంది అల్ప విశ్వాసం. మూడవది, కనాను స్త్రీ గొప్ప విశ్వాసురాలు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. శతాధిపతి విశ్వాసము గొప్పదే. ఇప్పుడు చూడండి, పౌలేమన్నాడు, మీ విశ్వాస యాగములోను, అంటే మీరు విశ్వాసులుగా అంతకంతకు ఎదగాలని నేను ఒక యాగం లేక నేను పానార్పణముగా పోయబడుతున్నాను. అంటే మీరు విశ్వాసములు ఎదగాలని. అట్లయితే మన విశ్వాసంలో ఎంత ఎదుగుతున్నాం, అది ఇక్కడ ప్రశ్న. అపోస్తలులు విశ్వాసం లేని వారుగా ఉన్నారు, అల్ప విశ్వాసులుగా కనబడతారు. మనం ఎలాగున్నాము? యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నామా? ఒకవేళ విశ్వాసం లేని వారముగా ఉన్నామా? విశ్వాసం లేని వారుగా ఉంటే ఏమి ప్రయోజనము లేదు. విశ్వాసం లేని వారు అనడానికి విశ్వాసులాగానే ఉంటారు. మీరు బాగా గమనించాలి.
విశ్వాసులాగానే బైబిల్ పట్టుకుంటారు, విశ్వాసులాగానే బాప్తీసం కూడా తీసుకుంటారు, నమ్మినామని మందిరానికి కూడా వస్తుంటారు. కానీ వారికి విశ్వాసం ఉండదు. ఎలా ఉండదని ఎలా చెప్పగలను నేను అని అంటే, విశ్వాసులలో విశ్వాసం కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో బైబిల్ పట్టుకుంటున్నారు, మందిరానికి వస్తున్నారు, తర్వాత బాప్తిసం కూడా తీసుకున్నారు. కానీ విశ్వాస జీవితంలోనికి వచ్చేలోపుగా, విశ్వాసంలో జీవించడానికి వచ్చే సమయానికి వారిలో విశ్వాసం కనబడడంలే. ఎలా కనబడదు అని అంటే నేను చెప్తా వినండి. క్రైస్తవ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. అయ్యా, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనం విశ్వాసం కలిగిన వారమా విశ్వాసం లేని వారమా అనేది ఆ సమయంలో బయటపడుతుంది. ఎలా బయటపడుతుంది అంటే, ఈ అమ్మాయిని చూడడమో లేకపోతే అబ్బాయి వాళ్ళని చూడడమో, రెండు కుటుంబాలు క్రైస్తవుల కుటుంబాలే. పెళ్ళి ఫిక్స్ అవుతుంది. పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు ఆ పెళ్ళి ఫిక్స్ చేయడానికి ఎవరి కాడికి పోతారు? పాస్టర్ కాడికి పోతారా, స్వామి కాడికి పోతారా, అయ్య కాడికి పోతారా? ఎవరి కాడికి పోతారమ్మా? పూజారి కాడికి పోతారు. అట్లయితే మరి విశ్వాసంలో విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? మీరు ఆలోచన చేయండి. విశ్వాసులే కానీ విశ్వాసం లేనివారు. ఈడ శిష్యులు కూడా విశ్వాసులే, యేసును వెంబడిస్తున్నారు కానీ విశ్వాసం లేని వారులారా అన్నాడు. అంతేకాదు, ఇల్లు కట్టినా, వాకిన్లు నిలబెట్టినా, లేదా ఇల్లు ఓపెనింగ్ చేసినా ఆవును లోపలికి తీసుకురావడం, లేకపోతే చనిపోయినప్పుడు మళ్ళా తీసుకుపోయి ఆ సమాధి కాడ పోయి వాళ్ళకి అర్పించి రావడం, ఇవన్నీ కూడా అన్యాచారాలు, లోకాచారాలు, లోక మర్యాద అని కూడా చెప్పవచ్చు. కానీ విశ్వాసులు అలా కాదు. విశ్వాసము అంటే అర్థం ఏంటిదంటే, ఏదైనా కూడా లేకపోయినా ఉన్నా లేనిది నమ్మటమే విశ్వాసం. ప్రభు ఉన్నాడు, ప్రభు చేస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు చూస్తాడు, జరిగిస్తాడన్న నమ్మకం విశ్వాసం. కాబట్టి ఈ రోజుల్లో విశ్వాసం కనుగోవడం చాలా కష్టం. చాలామంది విశ్వాసులు నేను గమనిస్తాను, రోషం కలిగి ప్రభు కొరకు నిలబడే వాళ్ళు చాలా తక్కువ. నేను చెప్తా చాలాసార్లు బియ్యం వేయకూడదయ్యా అని చెప్తే, ఎప్పుడైనా వివాహంలో అది అన్యాచారము, హిందూ సంప్రదాయం అని చెబితే వాళ్ళు ఒప్పుకోరు. కానీ వివాహానికి ప్రామాణికం బియ్యం కాదు, కానీ వాళ్ళు చేసుకునే వాగ్దానాలు ముఖ్యం. వారు ఒకరికి ఒకరు చేసుకునే ప్రమాణాలు, దేవుని వాక్యము ప్రమాణికం, బియ్యం కాదు. ఇలా చాలా అన్యాచారాలు క్రైస్తవుల్లో కనబడతాయి. అయినా సర్దుకుపోతున్నాం. అందుకే పౌలు అలా కాదు, మీ విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందాలని నేను మీ కొరకు పానార్పణముగా పోయబడుచున్నాను అని చెప్పాడు. ఇలా క్రైస్తవ విశ్వాసులలో బలహీనతలు మనం ఆలోచించినప్పుడు విశ్వాసులేనా వీరు అని అనిపిస్తుంది. మీరు ఆలోచన చేయాలి. అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, మీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. అట్లయితే ఒక మాట, ప్రభు దగ్గరకు వస్తున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం. మరి మన విశ్వాసము ఎలా ఉంది? అల్ప విశ్వాసంగా ఉందా, లేకపోతే ఇంకా విశ్వాసము లేకుండానే ఆచారాల విశ్వాసం కలిగి ఉన్నామా? లేకపోతే ఈ కనాను స్త్రీ చూడండి ఏమనింది, అయ్యా మీరు పిల్లలకే రొట్టె పెడతారు, మంచిదే, కుక్క పిల్లలకి ఏమన్నారు కదా, మేము కూడా కుక్క పిల్లలమైనా మీరు తిని పడేసిన బల్ల దగ్గర ముక్కల కోసం ఉంటాం కదా మేము కూడా అని విశ్వాసం ఎత్తే చేసింది. ఆ శతాధిపతి కూడా ఏమన్నాడు, అయ్యా నువ్వు ఇంటిలోనికి రావాల్సిన పని లేదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. ఆయన మాట అంటే వాక్కు మీద విశ్వాసం ఉంచినవాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసమో. కాబట్టి విశ్వాస కార్యాలు అద్భుతంగా ఉంటాయి. విశ్వాస జీవితమే అద్భుతం ఒక విధంగా చెప్పాలంటే. లోకములో ప్రతిదానికి అన్యాచారాలకు, లోక మర్యాదలకు నో చెప్పగలిగితే నిజంగా ప్రభు దగ్గర మనం మెప్పు పొందుకోగలం. అవును ప్రియులారా,
ఇక్కడ ఏమన్నాడంటే మీ విశ్వాస యాగములోను అంటే మీరు సంగమా విశ్వాసులారా మీకున్న విశ్వాసం ఇంకా అభివృద్ధి పొందాలా అని పౌలు చెబుతున్నట్టుగా ఉంది. ఒక వచనం చదవండి. మరి అపోస్తులు ఏమన్నారో చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 17:5 అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారై ఈ కొండను చూసి సముద్రంలో పడమని చెప్తే పడుతుందంట. చూడండి ఇక్కడేమన్నాడు, గలవారి ఈ కంబలి చెట్టును చూసి నీవు వ్రేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది లోబడును అని రాయబడి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అపోస్తులు అన్నారు, ఎట్లయినా ఒప్పుకున్నారు, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము అన్నాడు. ఈ ప్రార్థన నువ్వు నేను చేయాలి. ప్రభువా సరైన విశ్వాసము నాకు కావాలి, నా విశ్వాసము వృద్ధి పొందించుమయ్యా. ఆవగింజంత విశ్వాసం కూడా నా దగ్గర లేదు అని కానీ మనం ఒప్పుకుంటే దేవుని సముఖంలో విశ్వాసము అభివృద్ధి అవుతుంది. ఒక వచనం చూడండి, రోమాపత్రిక ఈ వచనం కూడా కోడ్ చేద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అన్నాడు. విశ్వాసం ఎట్లా కలగాలంట? అంతకంతకు అభివృద్ధి రావాలి విశ్వాసములో. అమ్మా చదువుకుంటాడు ఒక పిల్లాడు, స్కూల్కి వెళ్తే సంవత్సరాలు గడిచే కొద్దీ అంతకంతకు జ్ఞానము పెరుగుతుంది. అలాగే సంఘానికి వచ్చే విశ్వాసి సంవత్సరానికి ఏళ్ళు గడిచే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ విశ్వాసం ఏం కావాలంట? అంతకంతకు అభివృద్ధి కావాలి. బలమైన విశ్వాసులుగా, గొప్ప విశ్వాసులుగా మనం మారాలి. కొన్ని ఏళ్ళు గడిచినా కూడా మనలో విశ్వాసంలో లోపాలు ఉన్నాయని అంటే ఇంకా ఆలోచన చేయాలి ప్రియులారా. విశ్వాసం లేని జీవితం వ్యర్థం, మృతం అన్నాడు. కాబట్టి అంతకంతకు విశ్వాసము మనము కలిగి ఉండాలనేది చూడండి. రోమాపత్రిక 1:8 చూడండి ఒకసారి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు పౌలు. రోమాలో ఉన్న సంఘ విశ్వాసుల విశ్వాసం ఎట్లా ఉందంట? సర్వలోకానికి ప్రచురం చేయబడుతుందంట. మన విశ్వాసం మన ఇల్లు దాటదు. అర్థమైందా? మన విశ్వాసులము అని మన భార్య భర్తని గురించి చెప్పలేదు, లేక భార్యని గురించి భర్త చెప్పలేడు నా భార్య విశ్వాసురాలని. కానీ ఇక్కడ రోమా సంఘం విశ్వాసం ఎలా ఉందంట? సర్వలోకములో ప్రచురం చేయబడుతుందనంట. ఎంతటి గొప్ప విశ్వాసులో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులారా, పౌలు మీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడుతున్నాను అన్నాడు. రెండవది చూడండి, రెండవ మాట ఫిలిప్పీ పత్రిక, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను అన్నాడు. చూడండి, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినాను అని అంటాడు. దాని సంబంధమైన సేవలోను అన్నాడు. అంటే అర్థం ఏంటిది? సేవ అంటే దాని అర్థం ఏంటిది అంటే, మీరందరూ రక్షించబడాలని నేను సేవ చేస్తున్నాను, మీరందరూ బలపడాలని,
నేను మీకు సేవ చేస్తున్నాను. దాని సేవలోను అనే పదంలో చూడండి 2 వచనాలు. రోమాపత్రిక రోమాపత్రిక చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను అన్నాడు. చూడండి, దాని సంబంధమైన సేవలు అంటే ఇశ్రాయేలీలు తన స్వజనులు వారు రక్షణ పొందాలని ఆయన విషయమైన వారి రక్షణ విషయమై ఆయన ప్రయాసపడుతున్నట్టుగా ఉంది. అదే రోమాపత్రిక 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు అన్నాడు. ఎందుకు? వారందరూ రక్షించబడాలని. వారి గురించి దుఃఖం ఉందంట, బాధ ఉందంట. ఈ భారం నీకుందా? ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్న వారంతా రక్షించబడాలని నీకేమైనా దుఃఖం ఉందా? ఈ ప్రాంత ప్రజలు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరలోకం చేరున్నట్లుగా వారు రక్షణ పొందాలన్న దుఃఖము, వేదన. పోనీ నా కుటుంబంలో నా భర్త రక్షించబడాలని, నా పిల్లలు చనిపోతే పరలోకానికి వెళ్ళాలని వారి రక్షణ గురించిన దుఃఖము, వేదన నీకుందా? అవును, ఉండాల ప్రియులారా. పౌలు ఏమన్నాడంటే, దాని సంబంధమైన సేవలో మీరందరూ రక్షించబడాలని, ఈ రక్షణలో ఎదగాలని దుఃఖము, వేదన నాకు కలిగి ఉన్నది అని అంటాడు. దుఃఖపడుతున్నాడంట. ఇలాంటి దుఃఖము మనలో కూడా ఉండాలి. ఇర్మియా చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా యొక్క కన్నీళ్లను కూడా ఒకసారి మనం చూద్దాం. 9వ అధ్యాయం 9వ అధ్యాయము నా మొదటి వచనం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక అన్నాడు. చూడండి, తన జనుల గురించిన బాధ, దుఃఖము, కన్నీళ్ళు ఇర్మియా ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్టుగా ఉంది. ప్రియులారా, సేవ ఇది చాలా ప్రాముఖ్యమైనది. సేవ అనే దానికి పరిచర్య అని కూడా చెప్పవచ్చు. సంఘము కొరకు పరిచర్య ఎంత మటుకు చేస్తున్నావమ్మా? అయ్యా, దేవుని సేవ, సంఘము సేవ, పరిచర్య ఎంతవరకు? పౌలు అంటాడు, దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయపడుతున్నాను. ఇలాంటి సేవ మనకు అవసరమే. ఈ సేవ వ్యర్థం కాదు. ఈ ప్రయాస లేక ఈ పరిచర్య ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కొన్ని ఆత్మలకు పత్రికలు ఇచ్చిన వ్యర్థం కాదు. దేవుని సేవ జరగాలని కానుకలు ఇచ్చిన వ్యర్థం కాదు. నువ్వు బండలు దూడిసిన వ్యర్థం కాదు. ఏ పని చేసినా ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. అయితే అది తప్ప, ప్రభు పరిచర్య తప్ప ఇంక ఏది చేసినా అంతా వ్యర్థమే. ప్రసంగి అదే అన్నాడు. సొలొమోను చెప్పాడు 2వ అధ్యాయంలో, సూర్యుని కింద అంతా కూడా వ్యర్థమే. నేను అన్ని సంపాదించి చూసినా, అన్ని చదివి చూసినా, అన్ని అనుభవించి చూసినా అంతా వ్యర్థమేనంటాడు. అయితే వ్యర్థము కానిది ఏంటిదంటే ఆయన సేవ, ఆయన కొరకు పడే కష్టం, ఇతరుల కొరకు ఖర్చే కన్నీళ్ళు, నువ్విచ్చే కానుక, ఇవన్నీ కూడా వ్యర్థము కావు. ఇది గమనించాలి. దాని విషయమై నేను పానార్పణముగా పోయబడుతున్నానన్నాను. మీరు మిషనరీల చరిత్ర చదవరు, కానీ 16వ శతాబ్దం నుంచి వచ్చిన ఇండియా దేశానికి సేవకులుగా పరిచయం చేయడానికి వచ్చారు కొంతమంది దైవజనులు, చాలామంది వచ్చినారు. వారి చరిత్రలు మీరు చదవండి. అసలు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి కానని దేశానికి, భాష రాని దేశానికి, ప్రభువు కొరకు ఆత్మలను రక్షించడానికి ఖండాంతరాలను, సముద్రాలను దాటి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో కరువును అనుభవిస్తూ, రోగాలను అనుభవిస్తూ, ఆకలితో
కష్టముతో రోగముతో సేవ చేసినారు ఆ రోజుల్లో. వాళ్ళది యావదాస్తి కూడా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పేద ప్రజలకు దారపోసి ఆత్మలు రక్షించినారు. చూడండి, మనము ఏమి ప్రభు కొరకు త్యాగం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ప్రియులారా. పోనీ శాశ్వత కాలం ఉంటామా అంటే ఉండం కూడా. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచాల్సిందే. విడిస్తే ఎక్కడికి పోతాము? మనం విశ్వాసులం కాబట్టి ప్రభు దగ్గరికి, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. ఆత్మలంగా అక్కడికి వెళ్తాం. శరీరం ధరించుకొని మట్టి వెళితే ఆత్మ దాన్ని దయచేసిన ప్రభు దగ్గరికి వెళతాం. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళతాం. అప్పుడైనా తలదించుకోవాల్సిందే కదా. ఏం చేసినావా బిడ్డ, నువ్వు నా కొరకు ఏం చేసినావమ్మా, ఏం చేసినావయ్యా అంటే, ప్రభువా నీ కొరకు నేను పత్రికలు పంచినానంటావా, బండలు దూసి సాపలేసినానంటావా, పరిచర్య చేసినానంటావా, నాకున్న ఆస్తిని ఇచ్చినాను ప్రభువా అని చెప్తావా? ఏం ప్రభు దగ్గర మెప్పు పొందడానికి ఏం సమాధానం చెప్పగలం? కాబట్టి మనం ఎక్కువ రోజులు ఉండము. ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళతాం. మనకంటే ముందు మన ప్రభువు చూడండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి. మనం నమ్మిన ప్రభు యొక్క మాదిరి ఆయన పగలంతా సేవ, రాత్రంతా ఒలివ కొండ మీద ప్రార్థన. ఎన్నో అద్భుతాలు ప్రజల కొరకు చేసినాడు. కుష్ఠరోగులను ముట్టుకున్నాడు, సువార్త అందించాడు, నడకతో నడిచి పనిచేశాడు. చివరికి మానవుల రక్షణార్థమై సర్వలోక మానవుల కొరకు అవమానాలు, నిందలు, హేళన, బాధ, శ్రమ అనుభవించాడు. ఆయన మనిషి కుమారుడుగా ఉన్న దినాల్లో కన్నీళ్లతోనూ, వేదనలతోనూ, యాచనలతోనూ ఆయన తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడింది. ఆయన మనకు ఒక మాదిరి. ఆ మాదిరిలో మనం సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సంసారాలు ఉండాల్సిందే, పిల్లలు ఉండాల్సిందే, ఉద్యోగాలు పనులు చేసుకోవాల్సిందే. కానీ అవి ఏ ముఖ్యం కాదు. కానీ మనం ఎప్పుడైనా ఉన్నదాని కొరకు ప్రభు దగ్గరికి యుగాయుగాలు ఉండేది అది, ఇది కాదు. ఈ లోకంలో ఉన్న వాటి మీద మమకారం కాదు, కానీ ప్రభు మీదనే ఎక్కువ ఇష్టాన్ని పెట్టుకోవాలి. ప్రభు కొరకే మనం బ్రతకాలి. ఇది పౌలు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను అని చెప్తాను. పానార్పణం అనే పదానికి నేను కొంత క్లారిఫై చేసి ముగిస్తా. చూడండి, ఇక్కడ పానార్పణము అన్నాడు. ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడయ్యా? పానార్పణము అనే మాటకి నేను కరెక్ట్గా మీకు అర్థం చెప్తా, దయచేసి మీరు వినాలి. పానార్పణము అంటే దాని అర్థం ఏంటిదంటే, పెద్ద అర్పణముతో కూడా అర్పించే చిన్న అర్పణము అని. పెద్ద అర్పణముతో కూడా అర్పించే చిన్న అర్పణం. పానార్పణం అంటే దాని అర్థం ఏంటిదంటే, మనం అర్పించే పొట్టేండ్లు, గోవులలో వాటితో పాటు కొంత పిండి, కొంత మరి ద్రాక్షరసము, వాటితో కలిపి, మరి ద్రాక్షరసంతో కలిపి బలిపీఠం కింద పోయటం పానార్పణం అనేది. మీకు ఒక వచనాన్ని, 2 వచనాలు చూపిస్తా చూడండి. సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండము 15 చూడండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం నేను చదువుతాను. మొదటి నుంచి 11 వచనాలు చదవాలి, కానీ అవసరాన్ని బట్టి ఒకసారి చూపిస్తా, మీరు చూడాలి. 5వ వచనం నుంచి, ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనే బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షరసమును పానార్పణముగా సిద్ధపరచవలను. పొట్టేలతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పర్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను. పడి ద్రాక్షరసమును పానార్పణముగా తేవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన. ఇక్కడ ఏమన్నాడంటే, పడి నూనెతో 4 పర్ల పిండిని తీసుకొని పడి ద్రాక్షరసము కలిపి దానితో పాటు ఇది పానార్పణముగా యెహోవాకి తేవలను అని రాయబడింది. పానార్పణము అనేది
పెద్దర్పణమేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణార్పణం చేసినాడు. పానార్పణం అనేది ద్రాక్షరసంతో కలిపిపోయబడేదన్నమాట. పెద్దర్పణం ఎవరంటే యేసుక్రీస్తు వారు తన ప్రాణమే మన కొరకు అర్పించినాడు. ఒక వచనం చదవండి. యెషయా గ్రంథము 53:12 చూడండి. 53:12 వచనం నేను చదువుతా చూడండి. ఏలైనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అని రాయబడింది. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఇది పెద్ద అర్పణం. యేసు ప్రభు సర్వలోక మానవాళి కొరకు తన ప్రాణమును ధారపోస్తే, పానార్పణం అనేది ఏంటిదంటే చిన్న అర్పణం. అది ఎవరు? పౌలు చెప్తున్నాడు, నేను మీ కొరకు పానార్పణముగా పోయబడుతున్నాను అన్నాడు. పానార్పణం అనే మాటకి ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దామా? 29వ అధ్యాయము నిర్గమకాండం చూడండి. ఒక 4 రెఫరెన్స్లు ఉన్నాయి కానీ ఇక్కడ 2 సార్లు మనకి 29 నిర్గమకాండము 40వ వచనం. 40 అంటే నేను 38 నుంచి అవుతా. నీవు బలిపీఠ మీద నిత్యమును అర్పించవలసినది ఏమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతిదినం ఉదయమందు 1 గొర్రెపిల్లను, సాయంకాలం మందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. 40వ వచనం చూడండి. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని, పానార్పణముగా 30 ద్రాక్షరసమును మొదట గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలం ముందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. ఇది యెహోవాకు ఇంపైన సువాసన హోమమగునట్లు ఉదయకాల మందులే అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పించాలి. ఇక్కడ దహన బలి అర్పించేది అది ప్రాయశ్చిత్తం కొరకైతే, పానీయార్పణము ద్రాక్షరసంతో కలిపినది అది చిన్న బలిలక అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభువులు ఏమంటాడంటే, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుతున్నాను అని అంటాడు. ఆయన ముగింపులో ఏమన్నాడు ఒక మాట చూడండి. పౌలు 2వ తిమోతి పత్రిక 4:6 వచనం. 2వ తిమోతి పత్రిక 4:6 వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము వంచు. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము. చూడండి, యేసు ప్రభు పెద్దార్పణం అయితే పౌలు దాని సంబంధమైన చిన్న అర్పణముగా పోయబడుతున్నాను అన్నాడు. విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను, ఇదిగో నేను పోవు కాలం సమీపమై ఉన్నది అన్నాడు. కాబట్టి నేను ఆనందించి మీ అందరితో కూడా ఆనందిస్తాను. ప్రియులారా, ఇన్ని శ్రమలు పౌలు అనుభవించినప్పటికీ ఆయన ఏమన్నాడు? ఆనందిస్తున్నాను అని అన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు ఆనందించే మనసు ఎవరికైనా ఉంటుందా? సామాన్యంగా అంటే పౌలు తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత పౌలు ఎక్కువ కష్టపడినాడు, ఎక్కువ శ్రమలు అనుభవించినాడు. అయినా చెరసాలలో ఉన్న కీర్తనలు పాడాడు. ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాడు. చెరసాలలో ఉండి కూడా ఆయన ఆ పత్రిక రాస్తున్నాడు. ఆనందించండి, నేను ఆనందిస్తున్నాను, మీ అందరితో కూడా మీ కొరకు సేవ చేసడానికే, మీ విశ్వాసం అభివృద్ధి పొందాలని, మీ కొరకు పానార్పణముగా, మీ సేవలో నేను యాగముగా పానార్పణముగా పోయబడుతూ మీరు ఆనందించండి, నేను మీ కొరకు పరిచర్య చేస్తున్నాను, మీ అందరితో కూడా సంతోషిస్తానన్నాడు. నిజమే, పౌలు జీవితము, పౌలు సేవ సమర్పణ మనకు చాలా గొప్ప మాదిరి. ప్రియులారా,
అలాగైతే మనం ఎంతవరకు పానీయార్పణముగా మనం సేవ చేస్తున్నాము అనేది ప్రశ్న. మన కొరకు కాకుండా దేవుని కొరకు బ్రతికే జీవితమే అది శ్రేష్టమైన జీవితం. మనం కూడా అలాగ ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభు సేవ చేద్దాం, బ్రతికినంతకాలం ప్రభు కొరకు బతుకుదాం. ఎప్పుడు ఈ లోకం విడుస్తామో మనకు తెలియదు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదే మన మానవుని జీవితం. ఈరోజు బతుకుతున్నాము, రేపు ఉండకపోవచ్చు. అయితే ఏం చేసి లోకంలో మనం దేవుని దగ్గరికి చెప్పగలం పోయి? కాబట్టి మనం ప్రభు కొరకు మరి సమర్పణతో, పౌలు లాంటి సమర్పణతో మనం కూడా సమర్పించుకొని సంఘానికి సేవ చేద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక.